ఆలోచించుడు. ఆ రోజు ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నావా? అమ్మా పో. సయ్యద్, అమ్మా ఏంటమ్మా డబ్బెందుకమ్మా? నా మనసు బంగారం అని చెప్తావు కదా. అమ్మా హ్మ్. ఉన్నట్టుండి తీసేస్తే మరి ఎందుకు ఇలా చేసావు సయ్యద్? నేనే తప్పు చేయలేదమ్మా. నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు, అప్పుడు నమ్ముతాను. మాయా సార్ ఆఫీస్లో జరిగింది ఎవరితో చెప్పలేదని మాత్రం చెప్పు. ప్లీజ్ సయ్యద్, చెప్పలేదని చెప్పు. ఆడవాళ్ళకి వాళ్ళ మేధస్సు వాళ్ళకి తోడుగా ఉంటుంది. అది నమ్మదగిన నేస్తం, ముఖ్యంగా తన జీవితంతో ముడిపడిన మగాడి విషయంలో. మన మనసు ఎంతో అరిచి గీ పెడుతుంది. అది తనని అస్సలు నమ్మకూడదని, తను నేరస్తుడని. కాని మనకి మాత్రం అది వినపడదు. వాళ్ల వైపు న్యాయం ఉంటుందని గుడ్డిగా నమ్ముతాం. ఎంతో అసాధ్యమైన అబద్ధాన్ని నమ్మడానికి కూడా మేం సిద్ధమే. దానితో పాటు ఒక చిన్న ఆశ కూడా, ఎలా అయినా నిజం బయటపడుతుందని. మన పరిస్థితి చూసారా? ఒక్కోసారి వారు చేసిన తప్పుల్ని ఒప్పుకున్నప్పటికీ మనం వాళ్ళకి అంత కానివాళ్ళం అయిపోయామా అనిపిస్తుంది. కనీసం అబద్ధం చెప్పైనా మనల్ని మెప్పించొచ్చు కదా వాళ్ళు. అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. ఉహుం, చెప్పలేదని మాత్రం చెప్పు సయ్యద్. అల్లా మీద నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఏ రోజు మీకు ద్రోహం చేయాలనుకోలేదమ్మా. నీ మీద ఉన్న నమ్మకంతోనే కదా సయ్యద్ నువ్వు పక్కనే ఉన్నా నేను మాయా సార్తో మాట్లాడింది. ఇంకా ఎవరైనా అయ్యుంటే పొరపాటును కూడా ఆఫీస్ రూమ్లో కలవ్ చేసేదాన్ని కాదు. నీ మీద ఉన్న నమ్మకంతో అమ్మా అమ్మా క్షమించండి అమ్మా, దయచేసి క్షమించండి అమ్మా. ఈ జన్మే కాదు ఏ జన్మలోనూ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయనమ్మా. నమ్మకం ఏమన్నా కారు అద్దమా సయ్యద్? పగిలితే మార్చటానికి? నమ్మకం నాకు ఊపిరి లాంటిది. ఇందులో మళ్లీ జన్మనే ప్రసక్తే లేదు. ముగిసింది ముగిసినట్టే. అమ్మా శక్తి, వదిలేమ్మా. ద్రోహం చేశానని ఏడవట్లేదు, తర్వాత ద్రోహం చేయలేకపోతున్నానని ఏడుస్తున్నాడు. వదిలే, ఏడవని. 70s సినిమాలు సైన్ చేయడం మీరు తగ్గించారు. నేను మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూశాను. హీరోయిన్ క్యారెక్టర్కి స్వతంత్ర భావాలు, ధైర్యం, గర్వం లాంటి లక్షణాలు కలిగి ఉండాలని. మన సినిమాల్లో మంచి అమ్మాయి అంటే సున్నితంగా, అణకువగా, మగవారు చెప్పేది వినేలా ఉండాలి. ఎవర్నీ ఎదిరించకూడదు, తను సొంతంగా ఆలోచించకూడదు. అది నాకు బాధ కలిగించేది. But you've played very strong roles. కేవలం ఒక్క పాత్రే అది నాకు నన్ను గుర్తు చేసింది. ఆ బ్రేక్ తర్వాత నేను ఒప్పుకున్న మొదటి సినిమా అది. నా మొదటి తెలుగు సినిమా.
డైరెక్టర్ సార్. ఒక్క నిమిషం డోర్ తెరవనివ్వండి. మీకు విషయం తెలుసా, నా దగ్గర కూడా కీ ఉంది. ఓ, కానీ నేను గొళ్ళెం పెట్టాను. పైగా అది ఇప్పుడు ఇరుక్కుపోయినట్టుంది. గట్టి డోర్స్ కదా, ఐ నో చూడబోతే వాటిని విరక్కొట్టాలేమో. సరే అయితే తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చేస్తున్నాను, లోపలికి వచ్చేస్తున్నాను. పక్కకు తప్పుకోండి ప్లీజ్. ఇన్ 1 2 and 3. చివరికి మిమ్మల్ని ఇలా చూడటం ఆనందంగా ఉంది మ్యామ్. శక్తి, మీరు నన్ను శక్తి అనే పిలవచ్చు. హాయ్ శక్తి, ఐఎమ్ చైతన్య. మిమ్మల్ని కలవటం ఆనందంగా ఉంది. నా సెట్ మీదకి స్వాగతం. థ్యాంక్ యూ. రే రెడీయా? రండి మ్యామ్. ఓ సారీ, శక్తి. ఫ్రేమ్ చూడడానికి చాలా బాగుంది. మీ ఇద్దరు కరెక్ట్గా ఉన్నారు. సో ఈ సీన్ ఏంటంటే, మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. దీనికి మీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. నాకేం కావాలో చూపిస్తాను. ఆ పూలదండలు తీసుకురండి. ఐల్ షో యూ హౌ ఇట్స్ డన్. ఇది కొంచెం ఇలా పట్టుకోండి. యాజ్ యూ రీచ్ అవుట్ టు వేర్ ద గార్లెండ్, బాగా వేడిగా ఉంది కదా. చైతన్య, నేను నీ చైర్లో కూర్చున్నట్టున్నాను. హే హే హే, అందులో ఏముంది, పర్లేదు కూర్చో, చేరే కదా. అంతే అంటావా? నో ప్రాబ్లం. వాళ్ళ గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి, నేను మాట్లాడతాను. ఓకే? అవసరమైతే పిలుస్తాను, వెళ్ళండి. మనం మొదటిసారి కలిసి What he has to say. Okay. This is done. మామూలుగా అయితే నా దృష్టిని పుస్తకం నుంచి ఎవరూ మళ్లించలేరు. కానీ ఈ క్షణాన నా ఆలోచనల్ని నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. నా చూపుల్ని అతని నుంచి తిప్పుకోలేకపోతున్నాను. బలవంతాన నేను నా చూపుని పక్కదారి పట్టించాల్సి వచ్చింది.